హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెసర గారెలు. చూడండి ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా సూపర్గా వచ్చాయి. సో మరి ఈ టేస్టీ పెసర గారెలను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు పెసర్లను తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడగండి. ఇలా కడగడం వలన పెసర్లలో ఉండే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. సో ఇలా ఒక 2-3 సార్లు కడిగాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఈ పెసర్లని ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టాలి. మరీ ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 3 గంటల పాటు నానబెట్టినా సరిపోతుంది. మూత పెట్టి ఒక 3 గంటలు పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, 3 గంటల తర్వాత మూత తీసి చూస్తే పెసర్లు చక్కగా నానిపోయి ఉంటాయి. చూడండి, ఒకటి తీసుకొని ఇలా బ్రేక్ చేసి చూసినా కూడా చక్కగా నానిపోయిందనమాట. ఇప్పుడు ఈ వాటర్ వంపేసి తీసుకుందాం. ఇలా వాటర్ వంపేశాక ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి పెసర్లని యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేయకుండా ఒక పావు కప్పని పెసర్లను గిన్నెలోకి ఉంచండి. చూడండి, ఈ పావు కప్పని పెసర్లని ఇలా చేతితో నలుపుతూ 2 ముక్కలుగా బ్రేక్ చేయండి. ఇలా బ్రేక్ చేశారంటే ఇలా క్రష్ చేసినట్లుగా అవుతాయన్నమాట. సో ఈ బౌల్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పెసర్లని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా, అంటే ఇలా కోర్స్లా గ్రైండ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బరకగా గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి ఒక మీడియం సైజులో ఉండే ఒక 2 ఉల్లిపాయలను తీసుకోండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కలు తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, మెత్తగా గ్రైండ్ చేసిన ఈ మిక్స్ని కూడా పెసర్ల మిక్సీలోకి యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి పిడికడంత కొత్తిమీర కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా బాగా కలపండి. ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయ పెసర్లలో ఉండే మాయనే సరిపోతుందన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ చూసారా? ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం మిక్స్ని తీసుకొని ఇలా గారె షేప్లో చేస్తే ఇలా ఈజీగా షేప్ రావాలన్నమాట. ఇప్పుడు ఇలా చేసిన ఈ గారెని వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలాగే కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని గారెలని యాడ్ చేయండి. ఇవి వేసిన వెంటనే టర్న్ చేయకుండా జస్ట్ కింది సైడ్ కొంచెం ఇలా బ్రౌన్ కలర్కి వచ్చాక మరో పక్కకి టర్న్ చేయండి. మీరు వేసిన వెంటనే టర్న్ చేయాలని చూస్తే విరిగిపోయినట్లుగా అవుతాయి. సో ఇలా కొంచెం కింది సైడ్ కాలాక మరో పక్కకి టర్న్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. అయితే ఇవి ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం కన్నా కొంచెం ఎక్కువ పెట్టి ఫ్రై చేయండి. మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవన్నమాట. సో ఇలా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ పెసరగారెలు రెడీ అయిపోయాయి. చూడండి, మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ సింపుల్ పెసరగారెలు మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.